వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో చాప్టర్ 10 ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం. ఇంట్రొడక్షన్ అంటే ఇందులో ఏముంటాయి, అసలు ఏం నేర్చుకుందాం అనేది. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే తెలుసు మీకు, టూ ఆబ్జెక్ట్స్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ అయితే కనుక అందులో ఉండేది మ్యాగ్నెటిజం. అయితే అట్రాక్షన్ అనేది మనం టెస్ట్ కింద తీసుకోం. అట్రాక్షన్ ఎందుకు తీసుకోమంటే, రెండు ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్ అవుతాయి అనుకోండి, టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో అట్రాక్షన్ ఉందనుకోండి, అట్రాక్షన్ ఉంటే ఇది మ్యాగ్నెట్ అవుతుంది. ఓకే, ఇది మ్యాగ్నెట్, ఇది నాన్ మ్యాగ్నెట్, ఇది ఐరన్, అయితే అట్రాక్షన్ ఉంటుంది. కానీ రిపల్షన్, రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో రిపల్షన్ ఉందనుకోండి, కంపల్సరీ ఇది కూడా మ్యాగ్నెట్ అవ్వాలి, ఇది కూడా మ్యాగ్నెట్ అవ్వాలి. రెండు మ్యాగ్నెట్స్ అయితేనే రిపల్షన్ అవుతుంది. అది కూడా సేమ్ పోల్స్, నార్త్ కానీ సౌత్ కానీ అయితే రిపల్షన్ అవుతుంది. సో రిపల్షన్ అనేది టెస్టింగ్కి పెట్టుకుంటాం, ఇది రెండు మ్యాగ్నెట్ అవునా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి, అవునా. ఇది మ్యాగ్నెటిజం. మరి ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి అంటే, ఇందులో కరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా, అంటే నార్మల్ ఒక ఐరన్ పీస్, ఒక ఐరన్ ఉందనుకోండి, దీనికి కరెంటుని కనుక పాస్ చేస్తే, పాజిటివ్ నెగటివ్ పాస్ చేస్తే ఇది నార్త్ అండ్ సౌత్ పోల్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అదేనా, దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. ఈ చాప్టర్ యొక్క మీనింగ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా మనం మ్యాగ్నెటైజేషన్ ఇస్తే కనుక, మ్యాగ్నెటైజేషన్ వస్తే కనుక దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. ఇది టెంపరీ మ్యాగ్నెటిజం. అంటే ఈ కరెంట్ బంద్ చేయగానే ఈ మ్యాగ్నెటిజం పోతుంది. అదేవిధంగా కరెంట్ ఆన్ చేయగానే మళ్ళీ మ్యాగ్నెటిజం వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్యాన్ ఏమవుతుంది, కరెంట్ వేస్తే తిరుగుతుంది, కరెంట్ బంద్ చేస్తే ఆగిపోతుంది. అంటే కరెంట్ వేసినప్పుడు అందులో మ్యాగ్నెటిక్ పోల్స్ క్రియేట్ అయ్యి ఆ ఫ్యాన్ రొటేట్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ మోటార్ అంటాం మనం, ఎలక్ట్రిక్ మోటార్. సో ఎలక్ట్రోమాగ్నెటిజం వలన ఎలక్ట్రిక్ మోటార్ రన్ అవుతుంది. ఇది మోటార్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, మనం మెకానికల్ ఎనర్జీని కనుక ఇస్తే, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తే అది మనం మెకానికల్ ఎనర్జీని బయటకి ఇస్తుంది. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇస్తే ఇదేం చేస్తుంది, మోటార్ మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. మోటార్ ద్వారా మనం ఫ్యాన్ రొటేట్ చేయొచ్చు, మన ఇంట్లో వాటర్ పంప్ ఇవన్నీ అది. అట్లనే జనరేటర్ ఉంటుంది. జనరేటర్ ఫంక్షన్ ఏంటంటే, మనం మెకానికల్ ఎనర్జీ ఇస్తే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. ఓకే, సో ఇది రివర్స్, మోటార్కు రివర్స్ ఫంక్షన్. సో మోటార్ ఎట్లా పనిచేస్తుంది, జనరేటర్ ఎట్లా పనిచేస్తుంది, వీటికి ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటివి, అవన్నీ మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. మీకు ఈ వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.